రెడ్డి గారికి అలాగే గౌరవ ఉపాధ్యాయులందరికీ కూడా నా పాదాభివందనం. నా పాదాభివందనం ఎందుకు అంటున్నానంటే, మా నాన్నగారు కూడా ఒక టీచరు. నాన్నగారు బిడ్డను నేను, అంటే మా నాన్నగారు కూడా ఒక టీచరు బిడ్డను నేను. అంటే పాదాభివందనం అంటే వాళ్ళ రుణం ఎప్పుడూ మనం తీర్చుకున్నాం. ఎందుకు తీర్చుకోలేమంటే, 1వ తరగతి దగ్గర నుంచి ఉద్యోగం అంటే డిగ్రీ, ఎంబీబీఎస్ లేదా ఎంటెక్ చదివే వరకు కూడా ఆ గురువు చెప్పిన పాఠాలు వింటానే మనం సబ్జెక్టులు పాస్ అవ్వకుండా పైమెట్టు వెళ్ళి మన సమాజంలో ఉద్యోగం లేకపోతే మంచి బిజినెస్ ఏదో దాంట్లో స్థిరపడతాం. వాళ్ళు చెప్పిన నడవడిక ప్రకారం మనం వెళ్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్న 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరు 10th క్లాస్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. అంటే నేను ఆల్రెడీ ఇందాక మన టీచర్ గారు అందరూ కొన్ని విషయాలు చెప్పేశారు. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్ మీరు క్యాచ్ చేసి వాళ్ళు ఏదో మిమ్మల్ని ఏదో అంటున్నారని కాదు, మీ భవిష్యత్తు గురించే వాళ్ళు చెప్పారు ప్రతి విషయం. ఇప్పుడు మనం ఒక టీచర్ గారు, మీరు 10th అయిన తర్వాత బయటికి వెళ్తారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. పక్క నుంచి టీచర్ గారు వెళ్ళిపోతుంటే ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోతారు. కనీసం ఆగి నమస్కారం కూడా చేయరు కొంతమంది పిల్లలు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను నేను. అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో ప్రమాణాలు కానీ వేరే కానీ అన్నీ కూడా కొంచెం తక్కువైపోతున్నాయి. ఒకప్పుడు సార్ చెప్పినట్టు మేము 10th క్లాసు పరీక్షలు రాసినప్పుడు మమ్మల్ని కనీసం ఎలా వెనక్కి తెప్పనిచ్చేవారు కాదు. 1993 10th క్లాస్ నేను రాసింది. 10th క్లాస్ పరీక్షలు ఎలా ఉండి అంటే, కనీసం పెన్న రిఫిల్ అయిపోయింది పక్కనే అడుగుతుంటే భయం. నువ్వు పక్కన దాంట్లో చూసి రాస్తున్నావు, యూఆర్ డిసిపిసి వెళ్ళిపో, నువ్వు పేపర్ ఇచ్చి డెబర్ చేస్తున్నావు వెళ్ళిపోయినవారు. అంత భయం వేసేది మాకు. అర్థమైందా? ఆ విధంగా విద్యా ప్రమాణాల్లో చదివి పరీక్షలు రాసిన అందరూ ఉద్యోగాలు తెచ్చుకున్న టీచర్ వీళ్ళందరూ. అందుకని వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా మీరు తూచా తప్పకుండా, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మిమ్మల్ని విమర్శించడం కాదు, వాళ్ళు మీకు ఏ నడవడిక నడుచుకోమని చెప్తున్నారో ప్రతిదీ కూడా చక్కగా అర్థం చేసుకుని, ఫస్ట్ ఎవరిని గౌరవించాలి? ఫస్ట్ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తర్వాత గురువులు, తర్వాత భగవంతుడు. మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, గురువుల్ని, దేవుణ్ణి, ముగ్గురిని సమానంగా గౌరవించాలి. ఇప్పుడు ఏమా, ఇప్పుడు మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా సరదాగా, యాక్టివ్గా, మంచిగా సరదాగా మాట్లాడతారు. నేను ఎప్పుడు వచ్చినా సరే, సార్ ఎప్పుడు వచ్చారండి, భోజనం చేశారా, ఎంతో ప్రేమగా మాట్లాడతారు. అందుకే మీ మనసు చాలా మంచిది. కాబట్టి మీరందరూ కూడా ఆ భగవంతుడు, ఆ సరస్వతి తల్లి మంచి విద్యా కటాక్షం ఇచ్చి 10th క్లాస్ పరీక్షలకి తర్వాత ఫ్యూచర్లో ముందు చదువులు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో రాణించాలని, మీ తల్లిదండ్రులని, మీ కుటుంబాన్ని, అలాగే మా గురువుల్ని, మమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తారని, అలాగే మీకు మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు అవార్డు వచ్చింది ఆల్రెడీ. మీరు మంచి సన్మానం చేశారు. నా అవార్డు మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ఆ అవార్డు ఎందుకు ఇస్తున్నానంటే, నా నాన్నగారు కూడా ఒక ఉపాధ్యాయుడే. ఆయన ఇచ్చిన క్రమశిక్షణ వల్ల అవార్డు తీసుకోగలుగుతున్నాను ఈరోజు. నాకు చాలా అవార్డులు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వచ్చింది అవార్డు. ఎందుకు వస్తుందంటే, మనం ఎప్పుడు కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా, లేకపోతే ఏమున్నా సరే మనం ఒదిగొండాలి. ఒదిగొండడం అంటే మాట్లాడే విధానం కానీ, లేకపోతే కొన్ని విషయాలు ఉంటాయి. తల్లిదండ్రులకి చాలామంది రకరకాలుగా సమానం చెప్తుంటారు. కూడా చెయ్యొద్దంటే ఇర్రెగ్యులారిటీ సమానం చెప్తారు. టీచర్స్ చెప్తుంటారు సమాధానం. బయట సమాజంలో మనకి ఎదురైన వాళ్ళకి చెప్తుంటాం. మనం మాట్లాడే విధానం ఎప్పుడైతే బాగుంటుందో, అలాగే ఆటోమేటిక్గా మీకు చదువు వస్తుంది. భవిష్యత్తులో అన్ని రకాలుగా మీరు డెవలప్మెంట్ అవుతారు. చక్కగా మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ నడవడిక ఆటోమేటిక్గా మారిపోద్ది. కాబట్టి మీకు మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంత ఘన సన్మానం చేసిన
మా ఉపాధ్యాయులకి, అలాగే ముఖ్యంగా మా ప్రధాన ఉపాధ్యాయులకి, మరియు మా ప్రేమతో ఇంత మంచి కార్యక్రమం చేసిన మా పిల్లలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.